ఇక్కడైతే చూడొచ్చు మెయిన్గా వ్యూ అంతా కూడా చూసుకుంటే చాలా మంది క్రౌడ్ అయితే వస్తున్నారు. మెయిన్గా ట్యాంక్ బండి చాలా మంది అయితే ఎంజాయ్ చేయడానికి అయితే వస్తున్నారు. ఈ రష్ అంతా కూడా ఎక్కడెక్కడ నుంచో భక్తులు అయితే వస్తున్నారు. వీళ్ళందరూ కూడా మొత్తం పబ్లిక్ వీళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మెయిన్గా ఈ క్రౌడ్ అయితే చూడొచ్చు చాలా అంటే చాలా మంది వచ్చారు. చాలా అంటే చాలా దూరం నుంచి కూడా వచ్చారు. మరి ట్యాంక్ బండి మొత్తం ఇదంతా కూడా ఒక రకమైన వైపు అయితే కనిపిస్తుంది అనమాట. ఇంతమంది క్రౌడ్ ఒక్కసారిగా మనకి ట్యాంక్ బండి మీద పడిపోతే ఒక దండయాత్ర అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంత ఎక్కువైతే ఉన్నది. అలాగే చిన్న చిన్న పిల్లలు అవ్వచ్చు ఈ రోజు అయితే లక్షల్లోనే కనిపిస్తున్నారు అనమాట. అలాగే రైన్ వచ్చేలాగా ఉంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు వీళ్ళందరూ కూడా హాయ్ బ్రో హాయ్ హాయ్. ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా మంది చాలా దూరం నుంచి ఏదో వస్తున్నారు. మెయిన్గా ఇక్కడ వీళ్ళందరూ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హాయ్. ఇక్కడ వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం చాలా మంది ఫ్యాన్స్. అలాగే ట్యాంక్ బండి క్రౌడ్. అలాగే రైన్ కూడా పడుతుంది ఫుల్గా. రైన్ పడినా సరే వీళ్ళందరూ కూడా చూడొచ్చు హాయ్. చిన్న పిల్ల చూస్తున్నారు కదా చిన్న పిల్ల. ఇంకా అందరూ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు ఎంతోమంది భక్తులతో మొత్తం ట్యాంక్ బండి అంతా కూడా చాలా కలకలు అయితే ఆడిపోతుంది అనమాట. చాలా మంది చాలా దూరం నుంచి అయితే వస్తున్నారు. మొత్తం ఇదంతా కూడా ఎంత ట్రాఫిక్ అయిపోయిందో. అలాగే చాలా మంది చిన్న చిన్న గణేషులు పట్టుకుని కూడా ఇక్కడైతే వస్తున్నారు. మనకి ఎగ్జాక్ట్గా ఐమాక్స్ చూడొచ్చు. అలాగే మొత్తం ట్యాంక్ బండి రోడ్ అంతా కూడా చాలా అంటే చాలా ఫుల్ అయిపోయింది. మరి మీరు ఎప్పుడైనా సరే ట్యాంక్ బండికి ఈ సీజన్లో వస్తే మాత్రం కింద తప్పనిసరి అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంజాయ్ కండిపో. ఇక్కడ గణేశుడి దగ్గరికి మా రాకేష్ అన్న మొత్తం అందరూ కూడా ఇక్కడికి అయితే వస్తారు. మెయిన్గా అయితే పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం ట్యాంక్ బండి అంతా కూడా చాలా అందంగా చాలా చేస్తున్నారు. ఇక్కడ రాకేష్ అన్న మా ఒక గుండెకి మా ఆఫీస్కి మా రాకేష్ అన్న కూడా బాగానైతే చేశారు. ఇంకా మన పాయింట్కి వెళ్ళిపోతే ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా అయితే చూడొచ్చు. ఇక్కడ ట్యాంక్ బండి దగ్గర అయితే మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ వాళ్ళు అయితే చాలా మంది చాలా సెక్యూరిటీగా ప్రతి ఒక్కరిని కూడా చాలా రూల్ అయితే చేస్తున్నారు అనమాట. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా. మెయిన్గా మీరు ఇక్కడైతే చూడొచ్చు మా పబ్లిక్కి వీళ్ళందరూ కూడా చాలా అంటే గణేష్ని ఏ విధంగా నిమజ్జనం చేస్తున్నారంటే ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ట్యాంక్ బండి దగ్గర ఒకటి ఇప్పుడు అక్కడ అయితే చూడొచ్చు అనమాట. మొత్తం కింద అయితే ముగ్గురు అయితే ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా గణేష్ని లోపల నిమజ్జనం అయితే చేస్తున్నారు అనమాట. ఇదంతా కూడా గవర్నమెంట్ చేస్తుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు. అలాగే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా ట్రైన్స్ పెద్ద పెద్ద ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రైన్స్ దగ్గర అలాగే ఇక్కడ అక్కడ దాన్ని కూడా ఏ టు జెడ్ ఒక ట్రైన్తోనైతే పైకి తీసి ఇలాగ చెత్త బండి మీద వేసుకుని ఒక పెద్ద లారీ మీద వాళ్ళతోనైతే రావడం అయితే జరుగుతుంది. మొత్తానికి నిమజ్జనం అయితే అయిపోయింది. మనం నక్లీస్ రోడ్ అయితే చూడొచ్చు. నక్లీస్ రోడ్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది ఈరోజు చూస్తున్నారు కదా. ఫుల్ రష్ ఉందని చెప్పి అంటే ఇది నక్లీస్ రోడ్ ఖాళీగా ఉంది. ట్యాంక్ బండ్ అంతా కూడా ఫుల్ రష్ ఉంది అనమాట. ట్యాంక్ బండ్ రోడ్ అంతా కూడా ఇక్కడ ఎందుకోసం అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశారు. ఇది 50th డే అయినా సరే మీరు ఇక్కడైతే చూడొచ్చు. గణపతి బప్ప మోరియా. వచ్చేసాము అప్పుడే ఊరిని. ఇక్కడ ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా గమనిస్తే బ్యాక్ సైడ్ చూడొచ్చు చాలా మంది భక్తులు అయితే ట్యాంక్ బండికి మెయిన్గా ఖైరతాబాద్ దర్శనానికి అయితే వచ్చారు. వీళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా. ఈమె ఏమంటుంది అనుకుంటున్నారు నా చిలకలు ఎగిరిపోతున్నాయంటే మరి అంతమంది చిలకలు నేను అసలు చిలకలు చూస్తాను. అది చిలకల మీద నేను అసలు అమ్మాయిలనే చూడను. అటువంటిది నన్ను పట్టుకుని నేను మాటలైతే అంటుంది అనమాట. నాకైతే చాలా బాధ వేస్తుంది. ఇక్కడ మీరైతే చూడవచ్చు ట్యాంక్ బండ్ అంతా కూడా మీకు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మీరు ఇక్కడ వెహికల్ మీద అయితే చూడవచ్చు మొత్తం చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బందిగా అయితే చూడొచ్చు. వీళ్ళందరూ కూడా చాలా కామెడీ అనమాట అన్నవాళ్ళు కూడా. ఇక్కడ ఈ సైడ్ మొత్తం చూడవచ్చు. మొత్తం మీరు పబ్లిక్ అంతా కూడా చాలా దూరం నుంచి అయితే వస్తున్నారు నిమజ్జనానికి. అలాగే ఈ సైడ్ సార్ లుక్ అయితే వేయచ్చు. అలాగే ఆ సైడ్ అని మీరు సడన్ బ్రేక్లుగానే ఇస్తారు అనుకో నా ఫోన్ కింద పడిపోతానే ప్లీజ్. వీళ్ళకి అసలు జాలి లేదనమాట నా మీద. ఇదంతా ట్యాంక్ బండికి అయితే వచ్చేసాం. ట్యాంక్ బండి దగ్గర మీరు ఎక్కడైతే చూడొచ్చు మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం మీరు ఇక్కడైతే అన్నవాసి రోజు మేము ట్యాంక్ బండ్కి అయితే వచ్చాము. ఇక్కడ మీరు రష్ అయితే చూడొచ్చు ఎంత ఎక్కువ ఉన్నదంటే. మెయిన్గా ఎవరైనా సరే ఇలా వస్తే మాత్రం మా అక్క కూడా చాలా ఇబ్బంది అయితే పడుతుంది ఈ వెహికల్లో. మేమైతే చూడొచ్చు సుమారుగా ఒక 1 hour పట్టిందనమాట ట్యాంక్ బండికి. ఇప్పుడు మేము నిమజ్జనానికి వెళ్తుండగా మేము ఇక్కడ ఈరోజు అయితే 4-wheelerలో అయితే రావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ మొత్తం కూడా చూడొచ్చు క్రౌడ్ అంతా కూడా వాళ్ళందరూ కూడా కేవలం మెట్రో మీద వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగానైతే డ్రైవ్ అయితే చేస్తున్నారు. చాలామంది ఇలా 4-wheelers లేదా 2-wheelersలో వస్తే మాత్రం వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు. అలాగే ఒకసారి మీరు ట్యాంక్ బండ్ విజువల్ కూడా
చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా చూస్తే మాత్రం ఫుల్గా క్రౌడ్ ఫుల్గా కూడా ఉన్నది. అక్క మా వాళ్ళకి వస్తారు హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ కూడా హాయ్ అయితే చెప్పారు. మేము 1 అవర్ నుంచి ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. సో ఎవరైనా వస్తే మంచిగా వెహికల్లో వస్తే రెండు మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చి ఐ మీన్ విగ్రహాలు నిమజ్జనం చేస్తారు కదా, వాళ్ళని చూసి మంచిగా హ్యాపీగా వైప్ ఉంది వెళ్ళొచ్చు. ఇన్ కేస్ కనుక బండుల్లో ఆటోలలో మాలా కారులో వచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఇబ్బంది పడిపోతారు. చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. మీరు ఎగ్జాక్ట్గా మీరు కావాలంటే రెస్ట్ కూడా చూడొచ్చు అనమాట. బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా అవుతుంది, కానీ మాత్రం మాకైతే చాలా ఎంజాయ్మెంట్గా అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా ఇంత ఎంజాయ్ చేయలేదు. వెళ్ళడానికి 1.5 అవర్, రావడానికి 1.5 అవర్, అటు ఇటు 3-4 అవర్స్ పట్టింది ఇదే ట్రాఫిక్లో. ఇక్కడ మీరైతే చూడొచ్చు అక్కడ ఆటోలో కూడా చాలా మంది గణేషుని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ సాంగ్ ఓకే ఓకే బాగున్నదే, ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే, కిల్లి కిల్లి కిల్లి. అరే లవర్స్ ఏందిరా అదంతా. ఈ రోజు గణేశుడు పండుగైనా సరే లవర్స్ అసలు ట్యాంక్ బండ్ వదులుతలేదు. ఇది చాలా తప్పు కదా. ఇది కాదు, ఒక పక్క నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ మొత్తం ఫుల్ అవుతుంటే ఇంకో పక్క నక్లీస్ రోడ్ అంతానేమో లవర్స్ తోనేమో ఫుల్ అయిపోతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళకి అసలు సెన్స్ లేదు వీళ్ళకి ఎవరికి. ఈ ఒక్క రోజైనా వదిలిపెట్టట్లేదు మాస్టర్. పులిహోర కలుపుకోవడానికి సరిపోతుంది అలాగంతా. బాబా అక్కడ చిన్నపిల్ల చూడండి ఎలా ఈమెగా చిన్నపిల్ల. అక్క ఇప్పుడు అన్న సడన్ బ్రేక్ కొడితే పులిహోర కలిపి అందరికి పంచి పెట్టండి అంటే ఎదురు బదురు కూర్చొని వాళ్ళే పులిహోర కలుపుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఇది మనం మొత్తం మనం అంతా కూడా ఎంతో మార్చొచ్చని చూస్తున్నారు కల్చర్ మొత్తం మన వాళ్ళంతా. కానీ ఇలా మారనంటున్నారే. వచ్చేసాం మనకి పోలీస్ వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, పోలీస్ ఇబ్బంది అయితే మొత్తం ట్రాఫిక్ ఇబ్బంది ఎవరికి కూడా కలగకుండా అందరు కూడా క్లారిటీగా అయితే చేస్తున్నారు చాలా మంచిగా. మనం ఇప్పుడు వర్షం అయితే మొదలైంది, కానీ ట్యాంక్ బండ్ దగ్గర మాత్రం ఎక్కడ కూడా ఆగట్లేదు. మరి మేమైతే వెళ్ళిపోతున్నాం లోపలికి. అక్క కూర్చో చూస్తున్నారు కదా మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. రైన్ పడుతుంది. అలాగే పైన రూపు కూడా బంద్ చేస్తున్నాడు అన్న.